ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 120 గజాల్లో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను. ఇందులో మనకి ఇది 120 గజాల్లో కట్టినా కూడా కార్ పార్కింగ్ ఏరియా, పూజా రూము, డైనింగ్ ప్లేస్ ఇలా అన్నీ కూడా ఇచ్చారు. ప్లానింగ్ బాగుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చుట్టుపక్కల అన్నీ కూడా సేల్ అయిపోయి ప్రస్తుతానికి ఇది ఒక్క హౌస్ మాత్రమే మనకి అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. సో ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు, ఇలా అన్నీ చెప్తాను. తప్పకుండా మిడిల్ క్లాస్ బడ్జెట్ రేంజ్లో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే పూర్తి వరకు చూడండి. వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది. నార్త్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి మెయిన్ డోర్, టేక్ డోర్ ఇచ్చారు. దీని స్థలం కొలతలు వచ్చేసరికి 23.5 ఇంటూ 46 ఫ్రెండ్స్. ఇది 120 గజాలు వస్తుంది. అంటే 2.5 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు. ఈశాన్య మూల మనం చూసుకున్నట్లయితే ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియాలోని. ఒక 2 ఫీట్ ప్లేస్ అనేది ఈస్ట్ సైడ్ అయితే వదిలేరు. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే ఒక టాయిలెట్ కూడా వచ్చింది, కామన్ టాయిలెట్ అనేది. అండ్ ఇది మెయిన్ డోర్, టేక్ డోర్. ఇది ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టార్టింగ్ ఇలా మనం లోపల రాగానే ఒక హాల్ అయితే కనబడుతుంది చూడండి. ఇదంతా కూడా హాల్. ఇది ఎల్ షేప్ ప్యాటర్న్లో ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లైట్ బీచ్ అండ్ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. అండ్ అట్లా ఒక విండో కూడా రావడం జరిగింది. డైనింగ్ టేబుల్ ఏదైనా ఉంటే కనుక అక్కడ వేసుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్. ఇది వుడ్ వర్క్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇది బడ్జెట్లో వస్తుంది, అందుకే వుడ్ వర్క్ అనేది చేయలేదు. మీకు నచ్చి తర్వాత చేయించమంటే వుడ్ వర్క్ కూడా వీళ్ళే చేయించి అయితే ఇస్తారు. ఇదంతా కూడా మొత్తం ఇదంతా 14 ఇంటూ 15, 10 సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది. ప్లానింగ్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా లోపల రాగానే హాల్లోకి వచ్చేస్తాం. ఎల్ షేప్ ప్యాటర్న్లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు చూడండి. అండ్ ఇన్వర్టర్ కనెక్షన్ పాయింట్ వచ్చేసరికి అక్కడైతే ఇచ్చారు. అండ్ ఈ లోపల కిచెన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లోపల ఇది పూజా రూము, దాని బ్యాక్ సైడ్ కిచెన్. అది ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ చూస్తుంది. ఇది తర్వాత చూపిస్తాను ఈ బెడ్రూమ్ అనేది. స్టార్టింగ్ మనం ఒకసారి పూజా రూమ్, కిచెన్ చూద్దాము. గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారు. ఇది 3 ఇంటూ 4 సైజులు అయితే ఉంటుంది పూజా రూమ్. ఇది సింపుల్గా ఒక ఇద్దరు అయితే కూర్చోవచ్చు. సీలింగ్ కూడా చేంజ్ చేశారు టాప్లోని. సో వుడ్ వర్క్ చేస్తే ఇంకా ప్రైస్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వుడ్ వర్క్ అయితే చేయించలేదు వీళ్ళు. కాకపోతే వుడ్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది హౌస్ అనేది. సో చూసారు కదా, ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఆగ్నేయ మూలన అయితే వచ్చింది. దీని సైజు 8 ఇంటూ 9 సైజులు అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేసారు చూడండి. టాప్లో సన్షేడ్ కూడా ఇచ్చేసారు. ఫ్రిడ్జ్ కావాలంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఒక 2 అడుగుల ప్లేస్ అనేది సౌత్ సైడ్ అయితే వదిలేశారు. దక్షిణం పక్కన 2 ఫీట్ ఇది. సో దీని లొకేషన్ చెప్తున్నాను చూడండి, ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసరికి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది. జస్ట్ ఒక 1.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సూర్య గ్లోబలో. మన సామర్లకోట టు కాకినాడ వెళ్ళే హైవే రోడ్డు కూడా ఉంటుంది చూసారు కదా. ఆ హైవే రోడ్డు కూడా మహా అయితే ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. 1.5 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది సో చూస్తున్నారు కదా, 12 ఇంటూ 12, 4 సైజులో పెద్ద రూమ్ అయితే ఇచ్చారు. కలర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ డిజైన్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి చూడండి. సో ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో అయితే ఇచ్చారు. కబోర్డ్స్ కూడా కార్నర్లో తీసుకున్నారు చూడండి. అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. బాత్రూమ్స్ 2 కూడా 4x6 సైజ్ బాత్రూమ్స్ ఇచ్చారు. ఇంకా కమోడ్స్, ట్యాప్స్ అయితే పెట్టలేదు. సో హౌస్ తీసుకున్న వాళ్ళకి పలానా కమోడ్స్ కావాలి, పలానా వాష్ బేసిన్స్, ట్యాప్స్ ఇట్లాంటివి కావాలి అన్నట్లయితే ఆ కంపెనీవే ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికైతే కనుక ఆ కమోడ్స్ అయితే పెట్టలేదు. అండ్ ఈ వాల్ అంతా డిజైన్ చేంజ్ చేశారు చూడండి. ఒక ఫ్లవర్ థీమ్ డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈ డోర్ ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అయితే ఉంటుంది. సో అంతా కూడా వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా కూడా. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. పదని చూద్దాము. ఇది 10.2 వెడల్పు ఉంటుంది, 11.8 పొడవు అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసారా డిజైన్ చేంజ్ చేశారు.
సీలింగ్స్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు చూడండి, ప్లెయిన్గా వచ్చేసాయి అండ్ అక్కడక్కడ బాక్స్ టైప్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఆ లైట్స్ కూడా వామ్ లైటింగ్ ఇచ్చారు, నార్మల్ ప్లెయిన్ వైట్ కలర్ టైప్ కాకుండా గోల్డ్ టైప్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ లైటింగ్ కూడా బాగుంది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. సో జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇది కూడా సేమ్ దానిలోనే 4x6 సైజులు అయితే ఉంటుంది. సో లైటింగ్ లేదు లోపల, అందుకే మీకు కొంచెం అడ్జస్ట్ కండి, కొంచెం మరీ అంత వెలుతురుగా అయితే మీకు కనపడకపోవచ్చు. ఇది టైల్స్ అయితే ఇచ్చేస్తారు, ఇంకా దీంట్లో కూడా కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు. పదండి ఒకసారి మనం బయటికి అయితే వెళ్దాము. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 120 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ అనేది 45 lakhs అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ కూడా ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే ఛానల్ నెంబర్ అనేది వీడియో కింద అయితే పెట్టాము డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఒకరోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే వద్దామనుకున్నారో ఒకరోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, కొంచెం చూపించడానికి వీలవుతుంది త్వరగానే. అండ్ అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది. సో కొన్ని సామాన్లు ఉన్నాయి, అందుకే క్లియర్గా అయితే చూపించట్లేదు. సో పదండి పైన కూడా చూపిస్తాను. అండ్ ప్లానింగ్ ఇస్తానని చెప్పాను నేను మీకు స్టార్టింగ్లో, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది. 23.5x46 నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు, తర్వాత హాల్లోకి అయితే వెళ్తాము. అండ్ మనం చూసింది వచ్చేసరికి పూజా రూమ్, కిచెన్, తర్వాత మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఓవరాల్గా ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మీరు వీడియో కింద మన ఛానల్ నెంబర్ ఉంది కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. పక్కా వాస్తు ప్రకారం మంచి మోడల్ ప్లాన్స్ అయితే ఇస్తున్నాము బడ్జెట్ రేంజ్లోని. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో రైట్, మనం పైకైతే వచ్చేసాము. 9x12 సైజ్ కాలమ్స్ అయితే వచ్చాయి. ఇలా ఈ కన్స్ట్రక్షన్లో చూసుకున్నట్లయితే ఒక 12 కాలమ్స్ అయితే వచ్చాయి ఇక్కడ. అండ్ ఒక ట్యాంక్ కూడా ఇస్తున్నారు, వాటర్ ట్యాంక్ అనేది. పక్కన అన్నీ కూడా హౌసెసే. ఫ్రంట్ 20 feet రోడ్డు, మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.